దేవుని యొక్క మహాప్రేమ కృపా కనికరం ఆయన వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి సంఘం తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త పోయిన వారం ఉపోద్ఘాతాన్ని ప్రారంభించాం. మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ అధ్యాయం నుంచి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతులపైన ఆసీనుడా, యావత్ భూమిని అందులో సమస్తాన్ని సృజించారు, సముద్రాలని అందులోని జలచరాలను సృజించారు. వీటన్నిటికీ కావలసిన ఆహార పదార్థాలన్నీ మీరే సమకూరుస్తున్నారు. అలాగే భూమి మీద మీ స్వరూపం మీ పోలికలో సృష్టించబడిన మానవులమైన మాకు కూడా మీరు సమస్తాన్ని ధారాళముగా దయచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయితే ఈ లోకంలో బ్రతుకుతున్న మేము లోకాన్ని స్నేహించి లోకాశల్లో బ్రతుకుతూ మీ ఇష్టాన్ని నెరవేర్చలేని స్థితిలో మేమంతా పాపులుగా మారిపోయి మీకు దూరస్తులుగా బ్రతుకుతున్న తరుణంలో మీ ఏకకుమారుని మా కోసం బలిపశువుగా సమర్పించి ఆయన ద్వారా మాకు ఇచ్చిన పరలోకాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ పరలోకానికి చేరుకోవటానికి మీ కుమారుడు భూమి మీద ఎలా జన్మించాడో, ఏ పరిస్థితిలో జన్మించాడో అన్న విషయాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా తండ్రి, అందులో ఉన్న ఆత్మీయ సంగతులు కూడా మాకు అర్థమగులాగున మీ ఆత్మ సహాయముతో అనుగ్రహించమని కోరుకుంటూ దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని మెండుగా నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. సురేష్ కొంచెం రీసౌండ్ వస్తుంది. హలో. మత్తయి సువార్త రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, రాజైన హేరోదు దినాలు క్రీస్తుకు పూర్వం 37 సంవత్సరాల ఆ ప్రాంతంలో రోమా సామ్రాజ్యం స్థాపించబడింది. అంతకుముందే అందులో రోమీలు యూదుల్ని పరిపాలించుకోవటానికి యూదుల్లో నుంచి ఒక రాజును ఏర్పాటు చేశారు. ఆయన పేరే హేరోదు. ఈయన్ని మహా హేరోదు అని కూడా పిలుస్తారు. క్రీస్తు పూర్వం అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ కాలం వరకు సుమారుగా యేసుక్రీస్తు వారికి 4-5 సంవత్సరాలు వచ్చే వరకు ఈ హేరోదు బ్రతికే ఉన్నాడు. ఆ రోజుల్లో హేరోదు ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ హేరోదు ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. అంటే యూదులే పరిపాలించుకోవటానికి యూదుల్లో నుంచి ఒక రాజుని వాళ్ళే నియమించారు. అయితే వాళ్ళు రోమా ప్రభుత్వం కింద పనిచేయాలి. ఒకప్పుడు ఇస్రాయేలీలు యూదులు పరిపాలించుకునే పరిస్థితిలో నుంచి అన్ని రాజులు ఎప్పుడైతే వీళ్ళ మీద దాడి చేసి విజయాన్ని సాధించారో, బబులోను రాజు దగ్గర నుంచి, తర్వాత మాదీయ పారసీక రాజులు, ఆ తర్వాత గ్రీకు రాజులు, ఆ తర్వాత రోమా రాజులు, ఇలా 4 రకాల రాజులు ప్రపంచాన్ని పరిపాలిస్తే ఈ 4 రకాల రాజుల క్రింద బానిసలుగా వెళ్ళిపోయారు. అయితే పారసీక రాజులు, పర్షియన్ రాజులు అంటారు, వాళ్ళ కాలంలో తిరిగి ఈ దేవాలయాన్ని కట్టుకోవటానికి అనుమతి లభించింది యూదులకి. అలా కట్టుకుంటూ ఉన్న సమయంలోనే మిగతా వీళ్ళని పరిపాలించేవాళ్ళు కూడా వీళ్ళే పరిపాలించుకునేటట్టు వీళ్ళ మీద ఒక రాజును ఏర్పాటు చేశారు. ఆ రాజే రోమా సామ్రాజ్యంలో రోమీల చేత ఏర్పాటు చేయబడిన హేరోదు రాజు. ఈయన్ని మహా హేరోదు అని కూడా పిలుస్తారని మనం ముందుగానే తెలుసుకున్నాం. ఆయన ఉన్న కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఈ హేరోదు ఎలాంటి వాడంటే పదవి కోసం ఎంత ఘాతుకానికైనా ఒడిగట్టేవాడు. భార్య లేదు, పిల్లలు లేరు. నా సింహాసనం వీడు కోరుకుంటాడు, వీడి వల్ల నా సింహాసనానికి హాని ఉంది,
నా పదవి పోతుంది అనిపిస్తే ఎవరినైనా చంపటానికి వెనుకాడినంత క్రూరుడు. అలాంటి రాజు పరిపాలిస్తున్న కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనేది మనం గతంలో ఓ పాఠం నేర్చుకున్నాం. ఇక్కడ చెప్పాను, తెనాలిలో చెప్పాను, గుర్తులేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనేది మనం గతంలో నేర్చుకున్నాం. తూర్పు దేశం అంటే ఇక ఇస్రాయేల్ దేశానికి తూర్పునున్న దేశాలు, పారసీక దేశం కావచ్చు, ఇంకా ఏ దేశమైనా కావచ్చు. కొంతమంది రాజులు లేదు జ్ఞానులు అక్కడ నుంచి యేసుక్రీస్తు వారి కోసం వచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలేదు, గమనించాలి. యేసుక్రీస్తు వారు పుట్టిన వెంటనే వచ్చిన వారు ఎవరయ్యానంటే గొర్రెల కాపరులు. అదే రోజు యేసుక్రీస్తు వారు పుట్టినరోజే మరి దేవదూత వెళ్ళి పొలంలో గొర్రెలను మందలను కాచుకుంటున్న జ్ఞానులు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని లోకాసు వార్తలు అది మనం చదువుతాం. అయితే జ్ఞానులు వెంటనే రాలేదు. జ్ఞానులకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జన్మించారో అప్పుడు నక్షత్రం ఆకాశంలో కనపడటం, ఆ తూర్పు దేశం నుండి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి తూర్పు దేశం నుండి యూదులను పరిపాలించే రాజు ఎక్కడ పుడతాడు అంటే యూదయ దేశంలోనే పుడతాడని జ్ఞానులుగా వాళ్ళు ఆలోచించుకొని యూదయ దేశానికి వచ్చారు. ఆ యెరూషలేముకి వచ్చి అక్కడ యెరూషలేములో ఆ కోటలో హేరోదు ఇంట్లోకి వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అంటే తూర్పు దేశం మాది, తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి పూజించడానికి వచ్చాం అని వాళ్ళు చెప్పగానే రాజుగారికి టెన్షన్ వచ్చింది. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎప్పుడైతే తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి యూదుల రాజు పుట్టాడంట ఎక్కడున్నాడు అని హేరోదుని అడిగినప్పుడు, హేరోదు ఆల్రెడీ పదవి కోసం ఎంత ఘాతుకానికైనా ఒడిగట్టేవాడు. యూదులను పరిపాలించే ఒక రాజు వస్తాడని, రాజు పుట్టాడు అని ఆ రాజుని అడిగారు, హేరోదు రాజుని. అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? చెప్పిన వాళ్ళు ఏమో మామూలు కాదు. ఎవరు చెప్పింది? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే వాళ్ళు మహాజ్ఞానులు అన్న విషయం హేరోదుకి అర్థమైపోయింది. ఎందుకంటే తూర్పు దిక్కున ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టగానే మేము అప్పటి నుంచి బయలుదేరి వచ్చేసాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నక్షత్రం అక్కడి నుంచి వీళ్ళకి ఈ ప్రాంతానికి దారి చూపించలేదు, గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రాన్ని చూచి ఆయన పూజింపవచ్చితివి అన్నాడు తప్ప నక్షత్రం మాకు దారి చూపించింది అని చెప్పలేదు అక్కడ. కాబట్టి తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామనగానే హేరోదులు ప్లస్ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారంటే ఈ రాజు కాక మరొక రాజు పుట్టాడు, ఆ రాజు పెరిగి పెద్ద అయిపోతే ఈ రాజు సింహాసనం దిగిపోవాలి. ఒక కొత్త రాజు పుట్టాడంట, ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎందుకు పుట్టాడు, ఎవరింట్లో పుట్టాడని కలవరం బయలుదేరింది. ఇక ఈ రాజుకైతే నా సీటు పోయిద్ది, ఆ రాజు ఎక్కడున్నాడు అని ఆలోచనలు ప్రారంభమైనాయి, సుడులు తిరుగుతా ఉన్నాయి ఆలోచనలు. అలాంటి పరిస్థితుల్లో 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అంటే లేఖనాలు హేరోదుకి తెలుసు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ప్రతి లేఖనం నెరవేరుతుంది. కాబట్టి యూదుల రాజు అనగానే ఆయనకు అర్థమైపోయింది క్రీస్తు లేదా మెస్సియా పుడతాడు అనే విషయం ఆయనకు అర్థమైపోయి హేరోదుకి, ఎందుకంటే ఆయన కూడా యూదుడే కాబట్టి అర్థమైపోయి ఏమడిగాడు? ఎవరిని పిలిచాడు? ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉండు శాస్త్రులను, వీళ్ళందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వెంటనే వాళ్ళు లేఖనాలన్నీ తిరగేయటం ప్రారంభించారు. యూదులను పరిపాలించే ఒక గొప్ప రాజు పుడతాడు, దావీదు వంశంలో నుంచి వస్తాడు అన్న వచనం మనకి ఎక్కడుంది అని గ్రంథాలన్నీ తిరగేయటం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళకి ఉన్న జ్ఞానం ఏంటంటే మోషే ధర్మశాస్త్రం కానీ పాత నిబంధనలో
యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలన్నీ వీళ్ళు ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో బోధించే పని ఈ ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు వీళ్ళందరికీ. అంటే ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టినవారు వీళ్ళు. వెంటనే గ్రంథాలు తీసుకొచ్చి టకటక మొత్తం వెతికారు. వెతకగానే ఒక గ్రంథంలో రెఫరెన్స్ దొరికింది. ఆ రెఫరెన్స్ని రాజుగారికి చెప్తున్నారు. ఏంటది? అందుకు వారు యోదయ దేశపు బెత్లెహేములోనే, ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనేది. ఈ ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు వీళ్ళందరూ గ్రంథాలు పరిశీలించి ఒక విషయాన్ని, ఒక రెఫరెన్స్ కనుక్కున్నారు. ఏంటి ఆ రెఫరెన్సు? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం దొరికింది ఆయనకి. ఆ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదివి హేరోదు రాజుకు వినిపించారు. యోధా దేశం బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. అంటే మీకా ప్రవక్త ద్వారా ఇదిగో ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి యూదులను పరిపాలించే రాజు ఎక్కడ పుడతాడంటే చెప్పండి, బెత్లెహేమ్ అనే ప్రాంతంలోనే పుడతాడు. అడ్రస్ కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చిందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేమో జ్ఞానులు హేరోదు రాజుకి. ఇక్కడ యూదుల రాజు ఎక్కడ పుడతాడనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టిన ప్రధాన యాజకులు, మరి శాస్త్రులు. కాబట్టి ఇద్దరు మాటలు కాదనలేడు. అందుకే ఆయనకి టెన్షన్ పట్టుకుంది, సింహాసనం ఎక్కడ పోయిద్దో, నా పదవి ఎక్కడ ఊడిద్దో అని. వెంటనే ఆలోచనలు సుడులు తిరిగాయి. ఏమని? యూదుల రాజు పుట్టాడు. ఎక్కడ పుడతాడని చెప్పాడు? బెత్లెహేములోనే అన్నాడు. వీళ్ళు చెప్పింది 100% కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎందుకైనా మంచిది, వచ్చినోళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళతో ఒక మాట చెప్పాడు హేరోదు రాజు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఏం చేశాడు రాజు? సపరేట్గా గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. రహస్యంగా పిలిపించంటే ఆల్రెడీ వచ్చి అడిగారు కదా, అడిగితేనే కదా శాస్త్రుల్ని ప్రధాన యాజకుల్ని వీళ్ళందరినీ పిలిచి అడిగింది. మళ్ళీ సపరేట్గా ఒక గదిలోకి పిలిచి, మీరు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు, ఏ కాలంలో చూశారు, మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది, ఇక్కడికి రావడానికి ఎంతకాలం పట్టింది, అంటే ఈ ఎస్టిమేషన్ అంతా ఎందుకు వేస్తున్నా అంటే యూదుల రాజు పుట్టి ఎంతకాలం అయ్యి ఉంటుందో లెక్కేసుకోవటానికి. నక్షత్రాన్ని చూచిన కాలము పరిష్కారముగా తెలుసుకొని, అంటే నక్షత్రం చూచి మేము బయలుదేరాం. ఒక కొత్త నక్షత్రం పుట్టింది అంటే ఆ పుట్టిన రోజే ఇక్కడ యూదుల రాజు పుట్టాడు. బెత్లెహేములో యూదుల రాజు ఎప్పుడు పుట్టాడు? వీళ్ళకి నక్షత్రం ఏ రోజైతే కనపడిందో జ్ఞానులకి ఆ రోజు ఇక్కడ రాజు పుట్టాడు. కాబట్టి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఏం చేశాడు? తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపించెను. బెత్లెహేములో పుడతాడు అనేది మీకా గ్రంథాన్ని రెఫరెన్స్ చదివి చెప్పారు కాబట్టి మీరు బెత్లెహేముకి వెళ్ళండి, వెళ్ళి విచారించి చూసి వచ్చి నాకు చెప్పండి. అంటే బెత్లెహేములో జన్మించాడు అనగానే రాజుగారు ఎందుకు బెత్లెహేములో ఈ యూదుల రాజుని చంపటానికి ప్లాన్ వేయలేదంటే ఈయన మేధావి. యూదుల రాజు హేరోదు మేధావి కాబట్టి బెత్లెహేమ్ అని వీళ్ళు చెప్పారు. కానీ ఒకవేళ అక్కడ ఉన్నాడో లేదు ఎందుకైనా మంచిది, వచ్చిన వాళ్ళు జ్ఞానులు వచ్చారు కదా, ఎటు వీళ్ళు అంత దూరం నుంచి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బెత్లెహేమ్కి వెళ్ళి చూసి వచ్చి చెప్తారు. నా లోపల ఉన్న ఆలోచన వాళ్ళకి తెలియదు కదా అనుకుంటాడు హేరోదు. హేరోదు ఆలోచన ఏంటి? యూదుల రాజుని చిన్నప్పుడే చంపేయాలి అనే ఆలోచన. ఎందుకంటే సింహాసనం ఎక్కుతాడు నా తర్వాత, కాబట్టి ఒకవేళ నన్ను చంపి ఆయన సింహాసనం చేజిక్కించుకోవడానికి బాహ్య సంబంధమైన సింహాసనం గురించి ఆలోచించాడు యూదుల రాజు. ఆలోచించి మీరు వెళ్ళి చూడండి, చూసి వెంటనే ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అనగానే ఎంత మంచోడు యూదుల రాజు, ఏ రోజు ఎంత మంచోడు, మేము వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన కూడా వెళ్ళి ఆయన పూజిస్తాడంట అని
మంచిగా ఆలోచించారు జ్ఞానులు. ఈ లోపల ఉన్న కపటం తెలియదుగా, వాళ్ళు ప్రకృతిని ధ్యానం చేసే జ్ఞానులే తప్ప మనుషుల సైకాలజీని ఆలోచించే జ్ఞానులు కాదు. కాబట్టి ఈ హేరోదు రాజు కపటంగా చెప్పిన ఆలోచన వాళ్ళకి తెలియదు. సరేలేని వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. ఎక్కడి నుంచి? ఆ హేరోదు యొక్క రాజభవనంలో నుంచి బయటకు వచ్చారు. బెత్లెహేముకు వెళ్ళండి అని బెత్లెహేముకు పంపిస్తే బెత్లెహేముకు వెళ్ళటానికి వీళ్ళు ఆ బంగ్లాలో నుంచి బయటికి ఎప్పుడైతే వచ్చారో, 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఎటు పోతున్నారు? బెత్లెహేం వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి? యెరూషలేములో నుంచి బెత్లెహేం వైపు వెళుతూ ఉండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. అలా బయటకు వచ్చి అలా బెత్లెహేం వైపు వెళుతూ ఉండగానే సడన్గా నక్షత్రం కనపడింది. ఏ నక్షత్రం అది? ఎప్పుడైతే వాళ్ళు తూర్పు దిక్కున యేసుక్రీస్తు వారు ఇక్కడ పుట్టినప్పుడు నక్షత్రం చూశారో అదే నక్షత్రం మళ్ళీ ఇప్పుడు కనిపించి ఆ నక్షత్రం ప్రయాణం అవుతుంది. ఆ నక్షత్రం ఎటు వెళుతుందో వీళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యి వెళ్ళారు. అంటే తూర్పు దేశము నుండి యెరూషలేమునకు నక్షత్రం దారి చూపించలేదు. యెరూషలేముకు వచ్చి హేరోదు రాజుతో మాట్లాడి ఆయన మీరు పూజించరండి, నేను కూడా వచ్చి పూజిస్తానని హేరోదు రాజు చెప్పిన తరువాత వీళ్ళు ఆ బెత్లెహేం వైపు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే నక్షత్రం కనిపించి, మీరు వెళ్ళేది బెత్లెహేము కాదు, ఇప్పుడు బెత్లెహేంలో ఆ అబ్బాయి లేడు, ఆ బాబు అని ఆ నక్షత్రం దారి చూపించింది. ఆ బాబు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అటువైపు తీసుకెళ్ళింది నక్షత్రం. ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎక్కడ పెట్టారు చెప్పాలి? ఎక్కడ పెట్టారు? పశువుల తొట్టె. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ జ్ఞానులు వచ్చేసరికి ఎక్కడ పెట్టారు? ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. అంటే పశువుల తొట్టిలో లేరు. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అసలు ఈ జ్ఞానులు ఎవరు? ఎందుకు వచ్చారు? ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చారు అనంటే, వీరు వచ్చిన ప్రాంతం మనం జ్ఞానులు ఎవరు అనే పాఠంలో నేర్చుకున్నాం. షేబా అనే ప్రాంతం, షేబా దేశ ప్రాణి గారు కూడా సొలొమోను గారి దగ్గరకు వచ్చినప్పుడు చాలా బంగారం గంధవర్గాలు ఇవన్నీ తెచ్చినట్టుగా మనం నేర్చుకున్నాం. వీళ్ళు కూడా ఆ ప్రాంతానికి ఏమెన్ అనే ప్రాంతం, షేబా అనే ప్రాంతం, ఈ ప్రాంతాలన్నింటిలో నుంచి జ్ఞానులు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే బిలాం ప్రవచనం మనకు తెలుసు. బిలాము ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళాడు బాలాకు పిలిచినప్పుడు. కానీ దేవుడు ఆయన నోట్లో నుంచి ఆశీర్వాద వచనమే ఇశ్రాయేలు గురించి చెప్పించాడు తప్ప శాపవచనం ఒక్కటి కూడా చెప్పించలేదు. కాబట్టి ఆ బిలాము ఆ ప్రవచనం చెప్పినప్పుడు, ఇదిగో ఇశ్రాయేలులో ఒక రాజు పుడతాడు, ఆ రాజు మిమ్మల్ని అందరినీ చితగొడతాడు, నలగొడతాడని బిలాము చెప్పిన ఆ ప్రవచనాన్ని బట్టి, ఓహో ఇశ్రాయేలుని పరిపాలించి ఒక గొప్ప రాజు పుడతాడంట. ఆ రాజు పుట్టినప్పుడు మనందరికీ మూడిద్ది కాబట్టి ఆ రాజుతో మనం సమాధాన పడదామనే ఉద్దేశంతో ఎప్పుడు రాజు పుడతాడనే ఎదురు చూస్తూ వాళ్ళు ఆ నక్షత్రం కనపడగానే వెంటనే ఫాలో అయిపోయారు. దాన్ని ఆ నక్షత్రాన్ని చూసి ఓహో నక్షత్రం పుట్టగానే యూదుల రాజు పుట్టాడు, ఎందుకంటే యాకోబులో నక్షత్రం ఉదయించుననే ప్రవచనం కూడా బిలాము గారు చెప్పారు. ఇప్పుడు అవన్నీ తీయాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి జ్ఞానులు వచ్చారు. వచ్చి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు వారిని మరియమ్మ గారిని వీళ్ళని చూసి వాళ్ళు అత్యానంద భరితులై వాళ్ళు ఇంట్లోనికి వచ్చి సాగిలపడి వాళ్ళకి బహుమానాలు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఎందుకు? సుగంధ ద్రవ్యాలు. సాంబ్రాణి, బోళం అనేది సుగంధ ద్రవ్యాలు. బంగారం అవసరానికి ఉపయోగం. ఏమంటే వాస్తవంగా మరియమ్మ గారు కన్యక, ఏ పని లేదు. యోసేపు గారు కార్పెంటర్, వడ్రంగం పని చేసుకునేవాడు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే నీకు ప్రదానం చేయబడిన ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన, వేరే కారణం వల్ల కాదు, ఆమె నువ్వు చేర్చుకొని యోసేపు గారికి చెప్పాడు. వెంటనే ఈయన వెళ్ళిపోయి మరియమ్మను చేర్చుకొని ఆమె బిడ్డను కను వరకు ఆమెను ఎరుగకుండానని రాయబడింది. అంటే
ఎప్పుడైతే ఈమె గర్భవతి అయిందని అందరికీ టామ్ అయిపోయిందో, అంటే 3వ నెల 4వ నెల తర్వాత, అక్కడి నుంచి యోసేపు గారికి పని చేయలే. ఈ మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏమొక సఫర్యలు చేయటమే ప్రారంభించాడు. మరి అంతకాలం వీళ్ళు బ్రతకాలి. పైగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం. నజరేతులో ఉన్నవాళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వచ్చినప్పుడు ఆమెకు నిండు గర్భవతి. ఈ మధ్యకాలంలో ఆయనకి పని లేదు, డబ్బులు లేవు. మరి ఎలా జరిగిపోయిందో ఏమో, దేవుడే పోషించాడు అనుకోవాలి. అందుకని ఈ జ్ఞానం ఇచ్చింది తర్వాత మళ్ళీ ఐగుప్తుకు పారిపోవటానికి, తిరిగి మళ్ళీ అక్కడికి రావటానికి, మధ్యలో ఆహారం కానీ ఇవన్నీ ఈ బంగారం వలన ఆయన అడ్జస్ట్ అయిపోయాడు అనుకోవటానికి అవకాశం ఉంది. దేవుడు అలా ఇప్పించాడు. అంటే ఆయన సంకల్పం చొప్పున పనిచేసే వాళ్ళకి సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. లేకపోతే వాళ్ళకి బంగారం ఎందుకు కదా? వాళ్ళు వచ్చిందేమో ఈ రాజుతో సమాధానపడి, మాతో నీకు శత్రుత్వం వద్దు, మేము మీకు దాసులము, నీకు కావాలంటే మేము లోబడి ఉంటాం అని సమాధానానికి ఆ జ్ఞానులు వచ్చారు. ఇక్కడ హేరోదు రాజుకి ఇవన్నీ తెలియదు. వాళ్ళు వచ్చారు, ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రభువుని చూసి సాగిలపడి ఆయనకి గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోబోతున్నప్పుడు 12వ వచనం, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి. వాళ్ళు రాజుగారు చెప్పారుగా, మీరు వెళ్ళి ఆయన పూజించి వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వీళ్ళు వచ్చారు, చూశారు, పూజించారు, సాగిలపడ్డారు, వాళ్ళు ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చేశారు. తిరిగి హేరోదు దగ్గరికి వెళ్తున్నారు. నమ్మకంగా వెళ్తున్నప్పుడు స్వప్నంలో దేవుడు దేవదూతలు పంపించి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వచ్చిన దారిలో వెళ్ళొద్దు, వేరే రూట్లో మీ దేశానికి వెళ్ళిపోండి అని దేవుని చేత జ్ఞానులకు జ్ఞానోపదేశం చేయిస్తే, దేవుడు చెప్పాడు కాబట్టి హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గాన వారి దేశానికి వారు వెళ్ళిపోయారు. ఇంతవరకు జ్ఞానులు మళ్ళీ మనకు బైబిల్లో ఇంకెక్కడ కనపడరు. ఈ జ్ఞానులు వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హేరోదుకి చూశాడు కొంతకాలం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు, కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అంటే హేరోదు ఎంతకాలం చూసి ఉంటాడు ఏమంటే? ఈ యెరూషలేము నుంచి బెత్లెహేముకి మహా అయితే 8-10 మైళ్ళు మహా అయితే, లేదా 12 కిలోమీటర్లు అనుకోండి యెరూషలేము నుంచి బెత్లెహేముకి. వీళ్ళు జ్ఞానులు వెళ్ళారు, చూశారు, వచ్చారు. ఎన్ని రోజులు వెయిట్ చేసి ఉంటాడు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పూజించి రావటానికి 1 రోజు, 2 రోజులు, లేకపోతే 3 రోజులు చూసి ఉంటాడు. జ్ఞానులు ఇంకా రాలేదేంటి? జ్ఞానులు ఇంకా రాలేదంటే నువ్వు ఎదురు చూసి ఖచ్చితంగా జ్ఞానులు నన్ను మోసం చేశారని హేరోదు రాజు అర్థం చేసుకొని వెంటనే ఆలోచన చేశాడు. జ్ఞానులు రాకపోయినా ఈయన ఎక్కడ పుట్టాడని విన్నాడు, బెత్లెహేములో జన్మించాడని విన్నాడు కాబట్టి ఈ బెత్లెహేము ఈ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉండుంటారు. బెత్లెహేములోనే ఉండాలని రూల్ లేదు. వాళ్ళు అక్కడే ఉంటారో ఉండరో ఎందుకైనా మంచిదని కొంచెం ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ చంపేయండి అనే ఆజ్ఞ జారీ చేయబోతున్నాడు. కాబట్టి ఈ సంగతి భవిష్యత్తు ఆయన ఆలోచన విధానం దేవుడికి తెలుసు కాబట్టి యోసేపు గారితో చెప్పాడు. యేసుకు తండ్రిగా ఉన్న యోసేపు గారితో దేవుడు తెలియచేశాడు సమాచారం. ఏమని? వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు. ఇంకా వెతకబోచున్నాడు. దేవుడికి ఒకని హృదయాలోచన, ఒక 10 రోజుల తర్వాత ఏం చేస్తాడో, నెల రోజుల తర్వాత ఏం చేస్తాడో, సంవత్సరం తర్వాత ఏం చేస్తాడో కూడా తెలుసు. అది దేవుని యొక్క జ్ఞానం. వెతకబోచున్నాడు కాబట్టి నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ ఆ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి
ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. అంటే ఈ హేరోదు ఎవరైతే ఉన్నారో ఈ హేరోదు చచ్చిపోయే వరకు ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే స్వప్నంలో దేవుడు యోసేపు గారికి దూత ద్వారా తెలియచేశాడో ఆ దూత వచ్చి చెప్పగానే వెంటనే ఆ రాత్రేనంట, తెల్లారిన తర్వాత కూడా కాదు. ఎన్ని కష్టాలో చూడండి. యేసుని కన్నందుకు, గర్భాన ధరించినందుకు ఒక పక్క మరియమ్మ గారికి కష్టాలు, యోసేపు గారు మరియమ్మని చేర్చుకో అని దేవుడు చెప్పినందుకు వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా కూడకముందే మరియమ్మ గారిని చేర్చుకొని యేసును కనే వరకు ఆమెను సాకుతూ ఆమె యొక్క పరిచర్య చేస్తూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆమెను వెంట పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇటు వృత్తి లేదు, పని లేదు, చెక్క పని లేదు, అలా తిరుగుతూనే ఉన్నాడు. అంటే కష్టాలు, ఒక పక్క యోసేపు గారికి కష్టాలు, ఒక పక్క మరియమ్మ గారికి శ్రమలు. ఇటు లోకులు అనే మాటలు, వీరిద్దరూ పెళ్లి కాకుండానే నీకు గర్వం వచ్చింది, ఈ దేవుడి వల్ల వచ్చిందని ఆమెకు నిందలు, ఇవన్నీ భరిస్తూ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ రోజు పిల్లవాళ్ళని చంపాలనుకుంటున్నాడు కాబట్టి మీరు వెళ్ళిపో, ఐగుప్తు దేశానికి వెళ్ళమంటారు. ఎందుకంటే ఐగుప్తు దేశం అనేది అన్యుల దేశం, యూదులు నివసించే ప్రాంతం కాదు అది. ఇశ్రాయేల్ దేశం వేరు, ఐగుప్తీల దేశం వేరు. కాబట్టి ఆ దేశంలో ఈయన ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయడు ఎవరు, హేరోదు. కాబట్టి హేరోదు ఊహించని ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని యోసేపు గారికి దేవుడు దేవదూత ద్వారా తెలియజేస్తే, అది కూడా మనం ఒకటి గమనించాలి. యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో ఏ సందర్భం జరిగినా, ఏ మాట పలికినా, ఏ ప్రవర్తన, ఏ క్రియ జరిగినా ప్రతిదీ లేఖనాధారంగా జరిగింది. లేఖనాలను నెరవేర్చడానికి జరిగించాడు. అది యాదృచ్ఛికం అని అనుకోవచ్చు, లేదా దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఇక్కడి నుంచి ఇలా రావాలి అని దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనుకున్నట్టుగానే జరిగింది. హేరోదు చంపాలనుకున్నాడు కాబట్టి నువ్వు అర్జెంటుగా ఆ తల్లిని, శిశువుని తీసుకొని ఐగుప్తులకు పారిపో అని యోసేపు గారికి దేవదూత ద్వారా దేవుడు తెలియచేస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఆ రాత్రి వేళ శిశువును, తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండను. ఎక్కడున్నాడు? అక్కడంటే ఐగుప్తులోనే ఉన్నాడు. ఇది మనకి హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నీవు అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని ప్రవక్త ద్వారా పలకబడిన మాట నెరవేరింది. ఇక్కడ ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అంటే ఐగుప్తుకు పారిపోవాలి. ఆ హేరోదు రాజు చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఐగుప్తులో నుండి పిలవాలి. ఈ సందర్భం కూడా దేవుడు ముందుగానే హోషేయ గ్రంథంలో రాయించాడు. అంటే లేఖనాలన్నీ యేసుక్రీస్తు వారు చేయవలసిన కార్యక్రమాలు ఆయన పుట్టక ముందే అన్నీ రాయించాడండి దేవుడు. అలాగే మన గురించి కూడా రాయించాడు, కాకపోతే మనకు తెలియదు. మన జీవితంలో జరిగే ప్రతి సందర్భం దేవుడు ముందుగా రాయించిందే జరుగుతుంది. ఎందుకు అలా జరిగిందంటే మనం చేసే క్రియలను బట్టి మనకు అది జరిగింది. మీకు అర్థమైందా? మనం చేసే క్రియలను బట్టి మనకు అది జరిగింది. ఎందుకంటే మనం ఎక్కడ పుట్టాలో నిర్ణయించింది దేవుడు, ఏ దేశంలో పుట్టాలో, ఎవరి గర్భంలోంచి పుట్టాలో కూడా దేవుడే నిర్ణయించాడు. ఏ పరిస్థితులు ఎలా అవుతాయో అప్పుడు నువ్వు ఎలా మారుతావో కూడా దేవుడే నిర్ణయించాడు. కాకపోతే అందులో కొంత నీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు అంతే. అర్థమైందా? కానీ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఆయన ఏదైతే తండ్రి వ్రాసుకున్నది ఆయనకు తెలియకుండానే ఆ సందర్భంలో అలా జరిగిపోతూ ఉన్నాయి. లేఖనంలో ఉన్నది నెరవేరినట్టు ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ఆ మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. 16వ వచనం. జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి
బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. బెత్లెహేము మెయిన్ బెత్లెహేములో పుడతాడని వాక్యం విన్నారు కాబట్టి మీకా గ్రంథంలోది. బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు కానీ పల్లెలు కానీ మొత్తంలో 2 సంవత్సరాల లోపు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగపిల్లలందరినీ చంపేయాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకు 2 సంవత్సరాల లోపు మగపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఎందుకు జారీ చేశాడు చెప్పండి? ఎందుకు జారీ చేశా అంటే జ్ఞానులు నక్షత్రాన్ని చూచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజుగారితో మాట్లాడి తిరిగి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారిని చూసి తిరిగి రాలేదు అంటే ఇదంతా లెక్కేసుకున్నాడు. ఏ లెక్క? నక్షత్రం కనపడిన కాలం, వాళ్ళు బయలుదేరిన కాలం, ఎన్ని నెలలు వాళ్ళు ప్రయాణం చేశారు, ఇక్కడికి వచ్చి నన్ను కలిసింది ఎప్పుడు అంటే వాళ్ళు బయలుదేరిన నాటికి ఈయన కలిసిన నాటికి మధ్య ఉన్న కాలాన్ని లెక్కేసుకున్నాడు. అక్కడ నుంచి వీళ్ళు బెత్లెహేముకు వెళ్ళి తిరిగి రాకుండా ఉన్న ఈ కాలాన్ని కూడా లెక్కేసుకొని సుమారుగా పుట్టిన యూదుల రాజుకి ఉన్న వయసు సుమారుగా 2 సంవత్సరాల లోపే. యేసుక్రీస్తు వారు పుట్టగానే ఒక పక్క పశువుల తొట్టులో గొర్రెల కాపర్లో ఒక పక్క జ్ఞానులు లేరు. అర్థమైందా? ఆ లెక్కలేసుకొని ఇదిగో బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మగపిల్లలందరినీ, మళ్ళీ ఆడపిల్ల కాదుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే మగపిల్లవాడు కాబట్టి మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఇది కూడా లేఖన ఆధారమే. ఇది కూడా లేఖనం నెరవేర్పు కోసమే ఆటోమేటిక్గా ఏ రోజు రాజు ఇదే ఆజ్ఞ జారీ చేశాడు. 17వ వచనం. రామాలో అంగలార్పు వినబడెను, ఏర్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను. అంటే ఈయన ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడి నుంచి ఈయనకి ఆజ్ఞ జారీ చేయాలి. హేరోదు రాజు 2 సంవత్సరాలలోపు మగపిల్లల్ని బెత్లెహేము మొదలుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న మగపిల్లల్ని చంపేయాలని ఆజ్ఞ రావాలి. వాళ్ళు వచ్చి చంపేయాలి. సుమారుగా ఒక 200 మంది పిల్లల్ని చంపి ఉంటారు అనే ఒక అంచనా అండి, చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి. 200 మంది పిల్లల్ని వధించేశారు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ. ఇది కూడా మనకి ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పబడినది వాక్యము నెరవేరును. ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చదవండి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమెకు పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఏమండి, ఈ బెత్లెహేము ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది రాహేలు సంతానం అంటే బెన్యామీనీయులు ఎక్కువగా నివసించేవారంట. వాస్తవంగా యేసుక్రీస్తు వారు పుట్టింది ఏ గోత్రం? యోధా గోత్రం. యోధా గోత్రంలో పుడితే రాహేలు ఎందుకు అంగలార్పు పెట్టాలి? రాహేలు సంతానం ఎవరు? యోసేపు గారు చెప్పండి. బెన్యామీను. ఇప్పుడు యోసేపు గారు చనిపోయారు. బెన్యామీను ఆ ప్రాంతంలో వాళ్ళకు స్వాస్థ్యం వచ్చింది. ఆ ప్రాంతం సుమారుగా వాళ్ళకి బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాల్లో బెన్యామీలు తర్వాత కాలంలో నివసించారంట. యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలో వీళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంగలార్పు ఎవరికి వచ్చిందంటే బెన్యామీనీయులు చనిపోయారు కాబట్టి, బెన్యామీనీయులు రాహేలు సంతానం కాబట్టి ఇక్కడ రాహేలుకి అంగలార్పు వచ్చింది. ప్రవచనం చూసారా? అంటే కాలానుగుణంగా వాస్తవంగా ఈ ప్రాంతం యూదులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎందుకంటే దావీదు ఇల్లది, దావీదు గారి పురము, దావీదు పురం అనే పేరు బెత్లెహేముకి. యూదులు మాత్రమే ఉండాలి, కానీ బెన్యామీనీయులు ఉన్నారంట ఆ సమయంలో. కాబట్టి బెన్యామీనీయులు నివసించారు కాబట్టి బెన్యామీనులకు తల్లి ఎవరు? రాహేలు గారు. కాబట్టి రాహేలు అంగలార్పు
అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే దేవుడికి తెలుసు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ ఎవరి గోత్రానికి సంబంధించిన పిల్లలయ్యా చనిపోయిందని అంటే రాహేలు గారి సంతానం. అంటే బెన్యామీను గోత్రంలోంచి పుట్టిన చిన్న పిల్లల్ని వధించాడు హేరోదు రాజు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం నెరవేర్పు జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రతి లేఖనం అలా నెరవేరుతూనే ఉంది. గమనించండి, ఆయన పుట్టిన దగ్గర నుంచి, పుట్టబోయే ముందు నుంచి, శిలువలో తుది శ్వాస విడిచే వరకు ప్రతిదీ లేఖనానుసారంగానే జరిగింది. ప్రతిదీ లేఖనానుసారం, లేఖనాలకు విరుద్ధంగా ఏమీ జరగలేదు. ఆయన మాటలు కానీ ఆయన ప్రవర్తన కానీ ఏదీ జరగలేదు. 19 హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళుము, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళుము. శిశువు ప్రాణము తీయి చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అంటే ఈ మహాహేరోదు అనే వ్యక్తి చనిపోయాడు. అంటే సుమారుగా క్రీస్తు పూర్వం 37 ఆ ప్రాంతంలో ఈయనకి పరిపాలన ఇస్తే, క్రీస్తు శకం సుమారుగా 2వ సంవత్సరం లేదా 3వ సంవత్సరంలో ఈయన చనిపోయాడు. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా జన్మించింది క్రీస్తు శకం 1వ సంవత్సరంలో కాదు, క్రీస్తు శకం 4వ సంవత్సరంలో చనిపోయాడు ఆయన జన్మించాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు జన్మించి హేరోదు చనిపోయే వరకు సుమారుగా ఈయనకి 6 సంవత్సరాల్లోపు, 5 లేక 6 సంవత్సరాల వయసు ఉంటుంది యేసుక్రీస్తు వారికి. అక్కడ సుమారుగా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఈ మహాహేరోదు చనిపోయాడు. అప్పుడు దేవుడు మళ్ళీ యోసేపు గారికి వర్తమానం అందించారు. ఈ శిశువుని చంపజూసిన వారు చనిపోయారు కాబట్టి తల్లిని శిశువును తోడుకొని ఇశ్రాయేల్ దేశములకు వెళ్ళము, శిశువు ప్రాణము తీసి చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని, అర్కెలాయు అనే ఆ వ్యక్తి ఈ హేరోదు కొడుకుల్లో ఒక కొడుకు. హేరోదుకు కుమారులు ఉన్నారు, ఆ కుమారుల్లో ఒక కుమారుడు పేరు అర్కెలాయు అని. ఎందుకైనా మంచిది వాళ్ళ నాన్న ఏమన్నా చెప్పాడేమో, పలానోడిని నేను చంపడానికి ట్రై చేస్తే ఉన్నాడో లేదో తెలియదురా, వాళ్ళేమో పారిపోయారో మరి ఏమయ్యారో తెలీదు, ఎందుకైనా మంచిది నువ్వు వాళ్ళ మీద పక్క తీర్చుకొని ఒక తండ్రి ఏ రోజు అర్కెలాకి చెప్పాడేమోనని. ఎందుకైనా మంచిదని యోసేపు గారు ఏం ఆలోచించాడు, ఆయన కొడుకే కదా, ఈయన హేరోదు కొడుకే కదా అర్కెలాయు. కాబట్టి హేరోదు కుమారుడే కాబట్టి అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటానికి భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఎక్కడికి? గలిలయ ప్రాంతమునకు వచ్చి, గలిలయలో నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అంటే ఇది కూడా ప్రవచనానుసారమే. ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్తే ఇబ్బంది అయింది అని ఎక్కడికి వెళ్ళాడు? గలిలయలోని నజరేతు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. అంటే నజరేతు అంటే తృణీకరింపబడిన, లేకపోతే లెక్కలేని అనే ఒక భావం వచ్చేది, చిగురు అనే భావం కూడా ఉంటుంది. అంటే ఆ ప్రాంతాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, కేర్ చేయరు. అందుకని చిన్న గ్రామంలో ఆయన నివాసం ఉన్నాడు. ఆయనకు అందుకనే అక్కడ ఆ పేరు వచ్చింది, చిగురు రక్షించును అనే అర్థం వచ్చేది నజరేత్ అనే పేరుకి అర్థం. 2వ అధ్యాయం కంప్లీట్ అయింది. 3వ అధ్యాయం. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన విషయం అంతటితో ఆపేసి నెక్స్ట్ మనకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎలా జన్మించారు ఏంటి అనేది మనకి లూకాసు వార్తలో ఉంటుంది. అయితే పెద్దవాడైన తర్వాత యోహాను గారు ఏం చేశారు అనేది మత్తయి గారు రాశారు. బాల్యం నుంచి ఆయన జన్మ గురించి ఇవన్నీ మత్తయి గారు రాయలేదు. సువార్తలు 4. ఎన్ని? 4గా? సువార్త ఒకటేనా? చెప్పండి. 4 సువార్తలా? ఒకటే సువార్త? మరి 4 ఎందుకు రాశారు? ఒకటా సువార్త 4గా? ఊరుకోండి, 4 కదా. మత్తయి, మార్కు, లూకా,
4 కాదా? మరి ఒకటే అంటారేంటి? సువార్త ఒకటే, కానీ నలుగురు. ఎందుకు నలుగురు చేత రాయించాడు దేవుడు అంటే, నలుగురులో ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో రాయించాడు దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. ఒకళ్ళు వ్రాసిన విషయాన్ని మరొకరు మరొక ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో. మనకి ఇంకా బాగా అర్థం అవటానికి ఏం చెప్పాలంటే, ఒక విషయం ఏదన్నా జరిగిందనుకోండి, ఒక యాక్సిడెంటో లేదా ఒక తగాదనో ఏదన్నా ఒకటి జరిగిందనుకోండి, ఒకరిని అడిగితే దాన్ని ఒక రకంగా చెప్తారు, మరొకరిని అడిగితే మరొక రకంగా చెప్తారు. మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామో అందరూ ఒకే రకంగా చెప్పరు. జరిగిన సందర్భం ఒకటే, కానీ అందరూ ఒక రకంగా చెప్తారా? చెప్పరు. ఎందుకు? కొంతమంది ఏమో కొన్ని విషయాలు ఎత్తేస్తారు, కొంతమంది కొన్ని విషయాలు కలుపుతారు. అందరూ ఖచ్చితంగా అక్కడ జరిగినట్టుగా చెప్పలేరు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నలుగురి చేత 4 యాంగిల్స్లో ఉన్న విషయం అంతా మనకు అర్థం అవటానికి, ఎంతవరకు మనకు అర్థం కావాలో అంతవరకు అర్థం అవటానికి నలుగురు చేత రాయించారు. నలుగురు చేత వ్రాయించిన సువార్త మాత్రం ఒక్కటే, ఒక ప్రభువు గురించే దేవుడు మనకి రక్షణ కోసం రాయించాడు. కాబట్టి ఇక్కడ మత్తయి గారు యోహాను గారి జన్మ గురించి కానీ ఆయన ఎదిగిన విధానం గురించి కానీ ఇవన్నీ రాయలేదు. డైరెక్ట్గా పెద్దోడైన తర్వాత బాప్టిస్ట్ కార్యక్రమంలో ఎంట్రన్స్ దగ్గర నుంచి సీన్ చూపించాడు మనకి. చదువుదాం 3వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం. ఆ దినముల యందు బాప్టిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని అరణ్యములో ప్రకటించుచుండెను. ఎక్కడ? యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏం సమీపించిందంట? పరలోక రాజ్యం. అంతకుముందు లేదా? పరలోక రాజ్యం ఎక్కడికి వచ్చింది? చెప్పండి, ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఆయన ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి దగ్గరకు వచ్చింది అని చెప్పాడు మనకి. రైల్వే స్టేషన్కి వెళ్ళగానే అనౌన్స్మెంట్లు ఒకటి కదా, ఏమని? యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి అని. ఏమొచ్చింది? పలానా నంబర్ కలిగిన ట్రైను పలానా చోట ఉంది, ప్లాట్ఫామ్ మీదకి 2వ నంబర్ ప్లాట్ఫామ్కి రావటానికి సిద్ధముగా ఉన్నది అంటాడు. అలాగే ఈయన కూడా ఏం చెప్పాడు? పరలోక రాజ్యము అంటే వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది? వస్తే పరలోక రాజ్యం వస్తుంది, దగ్గరకు వచ్చింది అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరింది చెప్పండి. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఏంటంట? ఇక్కడ ఏం చెప్పాడు? నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. మామూలుగా యెరూషలేం పట్టణం ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి యెరూషలేం అనే ప్రాంతం భూమి మీద ఉంది. కానీ పరలోకంలో ఒక యెరూషలేం ఉందంట. నూతనమైన యెరూషలేం అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు. ఏమంటే పట్టణం భర్త కొరకు అంట. పట్టణం భర్త కొరకు. ఇప్పుడు పట్టణం ఏమైంది ఇక్కడ? భర్త కొరకు అంటే భార్యని పట్టణంతో పోల్చాడు. పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధమైన భార్య. పరిశుద్ధమైన భార్య అంటే కన్యక అని అర్థం. అర్థమవుతుందా? పరలోకము నుండి పరిశుద్ధ పట్టణం భర్త కొరకు అలంకరింపబడినదే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అంటున్నాడు. అంటే పరలోకములో ఉన్న దేవుని చిత్తం ఏంటంటే ఒక సమాజాన్ని ఒక సంఘంగా లేదా ఒక పట్టణంగా లేదా ఒక వధువు కన్యకగా సిద్ధపరచాలి అనేది దేవుని చిత్తం.
పరలోక రాజ్యం ఒక ఆత్మ సంబంధమైన మందిరంతో పోల్చాడు. జాగ్రత్త వినండి. పరలోక రాజ్యాన్ని ఒక వధువు కన్యకగా పోల్చాడు. పరలోక రాజ్యాన్ని ఒక గృహంగా పోల్చాడు. పరలోక రాజ్యాన్ని ఒక యెరూషలేము పట్టణంగా పోల్చాడు. అర్థమైందా? ఇక్కడ పట్టణంతో పోల్చాడు, అక్కడ రాజ్యం అన్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యోహాను గారు యోదయ అరణ్యములో కేక వేసి చెప్తున్నాడు. అంటే పరలోకము నుండి పరిశుద్ధ పట్టణము భూమి మీదకి వస్తుంది, అదే దేవుని రాజ్యం సమీపిస్తుంది. అంటే రాజ్య స్థాపన కొరకు యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు, ఆ ప్రాసెస్లో ఉంది అని అర్థం. ఇంకా చాలా మందికి రాజ్యం రాలేదు, రాజ్యం రాబోతుంది, ఆయన వస్తాడు, ఆ మధ్యాకాశంలో తెష్టేస్తాడు, అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరిగిద్దని ఏదో తప్పుడు బోధలోకి వెళ్ళిపోయారు. ప్రకటన గ్రంథం అనగానే జరిగిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి అనుకుంటున్నారు. జరగాల్సినవి ఉన్నాయి, జరగబోయేవి కూడా ఉన్నాయి. వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన మ్యాటర్ అంతా ప్రకటన గ్రంథంలో ఉంది. అన్నీ జరగాల్సినవి లేవు, జరిగిపోయినవి కూడా ఉన్నాయి. ఇది ఈ మాట ఆల్రెడీ జరిగిపోయిన మాట. అది జరుగుతున్న సందర్భంలో యోహాను గారు చెప్తున్నాడు. మళ్ళీ మత్తయి సువార్తకు వెళదాం. 1వ వచనం. ఆ దినమున యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అంటే పరలోకం నుండి, నిజమైన దేవుడున్న పరలోకంలోంచి రాజ్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు మీ దగ్గరికి. ఆ రాజ్యం అంటే ఎవరు? మనమే. రాజ్యంలో ఎవరుంటారు? ప్రభువుని నమ్మిన వారందరూ ఉంటారు. ఆ రాజ్యంలో చేర్చబడాలి. రాజ్యం వస్తుంది, రాజ్యంలో మనమందరం చేర్చబడాలి. ఆ రాజ్యమే కన్యక, ఆ రాజ్యమే పరిశుద్ధ పట్టణం, ఆ రాజ్యమే నూతన యెరూషలేము. అర్థమవుతుందా? అది సమీపిస్తుంది. మీరేం చేయాలంటే, అందులో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. ఉన్న పాపిష్టి మనసు పనికిరాదు, మనసు మార్చుకోవాలి అని బోధిస్తున్నాడు. ఎక్కడ? యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరి మాట చెప్తుంది? బాప్తిసం ఇచ్చు యోహాను గారు. యోహాను గారి గురించి కూడా ప్రవచనం ఉంది. యెషయా ప్రవక్త ప్రవచించాడంట. ఎక్కడ? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనం, 3వ వచనం. సారీ, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో ఆ దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరుకనవి సమముగాను ఉండవలను. చాలండి. అంటే యెషయా గారు ఏం ప్రవచించారంటే, ఇదిగో అరణ్యములో ఎడారిలో మార్గం సరళం చేయండి. అంటే వీలు లేని, నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో నివాసయోగ్యంగా చేయండి. ఈ గొప్పోడు పేదోడు భేదం లేదు. పల్లమేమో పూడ్చాలంట, మెరకేమో చదువు చేయాలంట, వంకరి అన్నీ సరి చేయాలి. అంటే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. అలా సెట్ చేయటానికి రాజ్యం వస్తుంది. ఆ రాజ్య స్థాపన జరగాలంటే ముందు ఎత్తు పల్లాలు అడ్జస్ట్మెంట్లన్నీ ఎవరు చేయాలంటే ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను గారు చేయాలి. ఆయన గురించి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఇక్కడ యోహాను గారు నెరవేరుస్తున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎలిజబెత్ జకరియా గారు వారి సంతానం, ఏకైక సంతానం. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు ఆయన మార్గాన్ని సరళం చేయటానికి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్చడానికి వచ్చింది ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను అనగానే మరి చాలామంది యోహానులు ఉన్నారు బైబిల్లో. ఏ యోహాను గారు? బాప్తిసం ఇచ్చు యోహాను గారు. ఆయన గురించి వ్రాయబడిన ప్రవచనం ఆయన నెరవేరుస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. మిడతలు అడవి తేనె అతనికి ఆహారం. ఎవరికి? యోహానికి. ఈయన డ్రెస్ ఏంది? కాస్ట్యూమ్స్ ఏంటి?
ఒంటె రోమం కప్పుకున్నాడు, మొల చుట్టూ తోలు తట్టి జంతు చర్మాన్ని చుట్టుకున్నాడు, ఒంటె రోమాల్ని శరీరం మీద కప్పుకున్నాడు. మిడతలు అడిగితేనే ఈయన ఆహారం. అంత సపరేట్గా వెరైటీగా ఉన్నాడు. ఎవరినైనా నిర్మోహమాటంగా వాక్యంతో ఖండించి గద్దించే తత్వం ఏంది. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఆయన బైబిల్లో మనకు మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏలియా గారు. ఒకసారి రాజుల గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకుని నడుముకు తోలిదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమీయగా. ఎవరి గురించి చెప్తున్నారు? మిమ్మల్ని ఎదుర్కోవటానికి వచ్చిన వారు ఎవరు? ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు. అహాబు రాజు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో ఆ ఎదురొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఎలాగున్నాడంటే అతడు గొంగళి ధరించుకొని నడుముకు తోలిదట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమీయగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాను. అంటే ఇలాంటి డ్రెస్సు ఏలియా గారు ధరించారు. మళ్ళీ ఇప్పుడు కొత్త నిబంధనలో యోహాను గారు, బాప్తీసం ఇచ్చి యోహాను గారు ధరించాడు. అందుకే ఈ రాబో ఏలియా అనే పేరు ఈయనకుంది. రాబోయే ఏలియా అంటే ఏలియా గారు చనిపోయి మళ్ళీ ఇంకొక ఏలియాగా ఈయన యోహాను గారు పుట్టాడని కాదు. అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి మరొక ఆయన ఇక్కడికి వచ్చాడు. అలాంటి డ్రెస్సే కదా. కొంతమంది యేసుక్రీస్తు వారిలాగా గెటప్ వేసుకున్నారనుకోండి, చూడటానికి ఏమంటాం మనం? ఆ కరుణామయుడిలో విజయ్ చంద్ర గారిని కానీ, మరి ఆ ఇంగ్లీష్ సినిమా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఆయన పేరు ఉన్నాడు, ఆయన కానీ చూడగానే మనకు ఎవరు గుర్తొస్తారు? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఈయన చూస్తే యేసుక్రీస్తులా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన గురించి మనం విన్న ఆలోచన మాటల ప్రకారంగా. ఇప్పుడు పాత నిబంధనలో ఏ డ్రెస్ అయితే ఏలియా గారు ధరించాడో ఇక్కడ కొత్త నిబంధనలో బాప్తీసం ఇచ్చి యోహాను గారు ధరిస్తాడని యెషయా గారు ముందుగానే ప్రవచించారు. ఆ ప్రవచనం ప్రకారంగా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. ఏమంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మారు మనసు పొందమన్నారు. మారు మనసు పొందటానికి ముందు వీళ్ళు ఏం చేశారు? పాపాలు కూడా ఒప్పుకుంటున్నారు వచ్చి. ఎక్కడ? ఆ గలిలయ, యెరూషలేము వారు, నది యోర్దాను నది ప్రాంతంలో వారు, యెరూషలేము వారు, యూదయ ప్రాంతంలో వారు అందరూ అతని దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే చాలామంది వస్తున్నారు చాలా ప్రాంతాల నుంచి. అయ్యా మేము ఆ తప్పు చేసాము, ఈ తప్పు చేసామని ఒప్పేసుకుంటూ, వాస్తవంగా వాళ్ళు అక్కడ ఒప్పుకున్నా వాళ్ళకి పాపక్షమాపణ లేదు. ఇది గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆజ్ఞ జారీ చేశాడో అక్కడి నుంచి పాపాలు ఒప్పుకొని క్షమించమంటే సరిపోద్ది. ఇక్కడ యోహాను గారి దగ్గర ఒప్పుకుంటే చెల్లదు. కేవలం ఈయనిచ్చే బాప్తిసం ఏంటంటే మారు మనసు నిమిత్తం బాప్తిసం తప్ప పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం ఇంకా అక్కడ లేదు, అమలు కాలేదు. యేసుక్రీస్తు వారు తర్వాత చెప్పాడు బాప్తిసం ఎలా పొందాలో, ఆ బాప్తిసం వల్ల ఏమి లభిస్తుందని. అయితే పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు చనిపోకముందే చాలామంది బాప్తిసం పొందారు. తెలుసు కదా మీకు. నోవాహు గారి కాలంలో ఎంతమంది బాప్తిసం పొందారు? పేతురు గారి పత్రికలో మనం చదువుతాం కదా. నోవాహు గారి కాలంలో 8 మంది నీటి ద్వారా బాప్తిసం పొందిరి అనే మాట చదువుతాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 19 చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అక్కడ బాప్తిసం ఏమీ లేదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు వారు నా కోసం రాబోతున్నాడు,
నా కోసం సిలువలో చనిపోబోతున్నాడు, నా పాపాల నిమిత్తం ఆయన రక్తం కార్చబోతున్నాడు అనే విశ్వాసం ఉంచారు వాళ్ళు. దాన్ని బట్టి నీళ్ళల్లో మునిగి చచ్చిపోకుండా నీళ్ళలో నుంచి పైకి తేలబడ్డారు. ఎవరో? నోవాహు గారు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది నీటి ద్వారా బాప్తీసం పొందారు. ఇక్కడ పాపాలు క్షమించబడితే క్షమించవు, ఎందుకు ఇంకా ఆజ్ఞ జారీ కాలేదు. పోనీ ఆ యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నా అర్థమైందా వీళ్ళకంటే? వీళ్ళకి ఇంకేమీ అర్థం కాల. ఏదో కొత్త ప్రవక్త వచ్చాడు, ఏదో కొత్త బాప్తీసం ఏదో ఇస్తున్నాడు, మీరందరూ మారు మనసు పొంది రండి బాప్తీసం తీసుకోండి అనే ఒక కొత్త పరిచయాన్ని చేస్తున్నాడు. బాప్తీసం అనే కార్యక్రమం మనకి పాత నిబంధనలు ఎక్కడ కనపడదు, ఇక్కడ యోహాను గారి దగ్గరే మనకు కనపడుతుంది. ఆయన కొత్తగా వచ్చాడు, అందరినీ పిలిచి మీరు అర్జెంటుగా వచ్చి బాప్తీసం పొందండి మారు మనసు నిమిత్తాన్ని ప్రకటన చేస్తుంటే అందరూ వచ్చి బాప్తీసం పొందుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారంటే పాపాలు ఒప్పుకుంటూ బాప్తీసం పొందినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. 7వ వచనం, అతడు పరిచయంలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. ఏమంటే అందరూ వచ్చి బాప్తీసం పొందుతున్నారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వచ్చారు. ఎందుకు? ఎంతమంది పొందుతుంటే ప్రధానంలో మనం అందరికీ నాయకులుగా ఉన్నాం. ఎవరిళ్ళు? పరిచయుల్లోను సద్దుకాయలు. పరిచయులు సద్దుకాయలు అందరూ పొందుతున్నారు, మనం పొందకపోతే బాగోదు, మీరు ఎందుకు పొందలేదని క్వశ్చన్ చేస్తారు, ఎందుకైనా మంచిదని. వాళ్ళు కూడా వెళ్ళి పొందటానికి వస్తే వాళ్ళని చూసి యోహాను గారు ఏమన్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు ఎవడు బుద్ధి చెప్పాడు అని అడిగితే ఎలా ఉంటుంది వాళ్ళకి? పాస్టర్ గారు నేను బాప్తీసం తీసుకుంటానని ఎవరైనా ముందుకు వస్తే, సర్పసంతానం నీకెందుకు బాప్తీసం అన్నాను అనుకో, నేను ఏమంటారు నన్ను? ఇంకా బాప్తీసం లేదు, ఏం లేదు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ పాస్టర్ గారు ఏంటండి బాబు సర్పసంతానం అంటున్నాడు నన్ను అని. ఇంకా జీవితంలో బాప్తీసం తీసుకొని ఈ చర్చి మొహం కూడా చూడరు. మరి యోహాను గారు ఏమంటున్నాడు? యోహాను గారు కాదండి, యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. ఒకసారి 12వ అధ్యాయం తీయండి, మత్తయి సువార్త 34వ వచనం. యోహాను గారు ఒక్కరే కాదు, 12:34, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు కదా, ఏమని? సర్పసంతానమా, మీరు చెడ్డోళ్ళయి ఉండి మీరు మంచి మాట ఎలా పలుకుతారు? చెడ్డోడు హృదయంలో చెడ్డే ఉంటుంది, చెడే ఉంటుంది, మంచి రాదు లోపల నుంచి. ఎందుకు? స్టాక్ లేదు, మంచి చెడే ఉంది కాబట్టి చెడే వచ్చింది. మంచిగా ఉన్నవాళ్ళు మంచి మాటలే వస్తాయి. మీరు చెడ్డోళ్ళరా, మీకు బాప్తీసం ఏంటిరా అని. వాళ్ళు మంచోడు కాదు కాబట్టి, వాళ్ళ హృదయాలోచన ఎరిగాడు కాబట్టి ప్రభు ఏమన్నాడు వాళ్ళని? సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పినవాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సిలువలో చనిపోతాడో, చనిపోయిన తరువాత ఎవరైనా ఆయన్ని అంగీకరించలేదనుకోండి, ఆయన ఎవరో తెలిసిన తర్వాత ఆయన్ని అంగీకరించలేదు, దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. రాబోయే ఉగ్రత ఏంటంటే, అప్పటిదాకా ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరూ యేసుక్రీస్తు ద్వారా వచ్చే రక్షణను చూచి కూడా వాళ్ళు నమ్మకపోతే దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. అర్థమైందా? ఆ ఉగ్రతని మీరు తప్పించుకోలేరు. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని శరణు వేడాల్సిందే. ఆ విషయాలన్నీ ఈయనకు తెలుసు, బాప్తీసం ఇచ్చే యోహాను గారికి తెలుసు. కాబట్టి ఒక ఉగ్రత దినం రాబోతుంది. ఆ దినాన మిమ్మల్ని ఎవడో తప్పించలేడు. అది తప్పించుకోవడానికి మీకు బుద్ధి ఎవడు చెప్పాడు? ఎందుకు వచ్చారు? మీరు నిజంగా వచ్చారా? మీరు మంచోడు కాదు కదా. మీరు సర్పసంతానం అంటే అర్థం ఏంటంటే నిజంగా సర్పానికి పుట్టారని కాదు. కొంతమంది వాక్యాన్ని బోధించే పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద పేరున్న బోధకులు సర్పసంతానం అంటే ఎవరో కాదండి, అవమ్మని సర్పం ఏం చేసింది? మోసం చేసింది. కాబట్టి సర్పం అవమ్మను కూడితే పుట్టిన సంతానమే సర్పసంతానం. అంటే సాతాను సంతానం. సర్పము ద్వారా అవమ్మకి పుట్టిన సంతానం అని ఒక వ్యభిచారపు మాటలు మాట్లాడారండి. ఏమండి, జంతువు మనిషి కలయిక ఎక్కడన్నా ఉంటుందా?
ఒకళ్ళు కలిసిన అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? మనుషులు పుడతారా? జంతువు కలిస్తే మనుషులు పుడతారా? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో పుట్టే అవకాశం లేదు. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన సాతాను, వాళ్ళు సర్పసంతానం, ఆ మాట ఎవడైతే చెప్పాడో అలాంటి వాళ్ళు సర్పసంతానం అనటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక జంతువు మనిషిని కూడితే మనిషి పుట్టడం, పాము అంట అమ్మను కూడితే పుట్టాడంట. అలాంటి దౌర్భాగ్యపు పాఠాలు చాలా ఉన్నాయి, ప్రసంగాలు. సర్పసంతానం అంటే ఏంటంటే సాతాను మాట విని సాతానికి లోబడిన వాళ్ళారా అని అర్థం. అర్థమైందా? మీ తండ్రియకు మీ అపవాది సంబంధులు అంటాడు యోహాను సువార్త 8:34 44 కదా. అట్లని సాతాను కన్నాడా వాళ్ళని? కనలేదు కదా. సాతాను ఎవరిని పుట్టించలేడు, సాతాను ఎవరిని చంపలేడు, వాడు ప్రేరణ ఇస్తాడు అంతే. పాము మనుషుల్ని కనలేదు. కానీ దౌర్భాగ్యపు ప్రసంగాలు చాలా ఉన్నాయి యూట్యూబ్లో, చదువుదాం. 8వ వచనం, రాబో ఉగ్రతను మేము తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించంటే మనసు మార్చుకున్న దాన్ని బట్టి నీ క్రియలు ఉండాలి. క్రియలు బాగలేదనుకో, మనసు మారినట్ట చెప్పండి. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నారు, అంతకుముందు చేసిన తప్పులే మళ్ళీ చేస్తుంటే వీళ్ళు మనసు మారినట్ట. బాప్టిజం తీసుకున్నా తీసుకోపోయినా ఒకటే, తేడా ఏమీ లేదు. బాప్టిజం తీసుకున్నావంటే నీ క్రియల్లో మార్పు రావాలి, నీ ఫలాల్లో మార్పు రావాలి. పాత ఫలాలే మళ్ళీ ఫలిస్తున్నావు అనుకో, నీ బాప్టిజం తీసుకున్న ప్రయోజనం లేదు. అందుకే నీ నిజంగా మారు మనసు పొందితే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించలేదనుకో, నువ్వు మారు మనసు పొందకుండా బాప్టిజం తీసుకున్నావు అని అర్థం. ఆ మాట చెప్తున్నాడు యోహాను గారు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము సంతానం. అబ్రహాము గారికి ఇస్సాకు యాకోబులో నుంచి పుట్టిన 12 గోత్రాల్లో నుంచి వచ్చిన వారు మేము చాలా గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతుంటే, అరే అబ్రహాం సంతానం అని మీరు సంబరపడొద్దురా. అబ్రహాం లేకపోయినా ఒక రాయి వలన కూడా దేవుడు మనుషులు పుట్టించగలిగిన సామర్థ్యం ఉంది. ఒకడు మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసిన క్రియలు చేయాలి కదా. వారసత్వాన్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవద్దురా నాయన అని చెప్తున్నాడు. పేరేమో అబ్రహాం గారిది, తీరేమో సాతాను గారిది. అదైనా అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారు, క్రియలు చూస్తేనేమో సాతాను గారి క్రియలు, సర్పానికి సంబంధించిన క్రియలు చేస్తున్నారు. అలా చెప్పుకోవద్దు అంటున్నాడు. ఆపేద్దాం. 8 దాటింది, 9 దాటింది. 9వ వచనం వరకు ఆలోచించాం. 10వ వచనం నుండి వచ్చేవారు మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. కొత్త నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 9 వచనాలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, మీ పిల్లలు అనుదినం బైబిల్ చదువుతూ ఉంటే అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చదవని వారికి ఏ ప్రశ్నలు రావు. ఇప్పుడైనా అనుదినం ఈ బైబిల్ని చదివి చెప్పబడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని బైబిల్ అంతా తెలుసుకొని వాక్యానుసారంగా ఎలా జీవించాలో వారికి నేర్పించండి. ఇదిగోనైనా మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి గ్రంథ వివరణ తెలుసుకునే అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇదిగోనైనా ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారికి కావలసిన నిండైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. యహపర సంబంధమైన దీవెనలు ప్రసాదించండి. ఆ పదార్థాలని వాక్యంతో పవిత్రపరిచి తినుచున్న మీ పిల్లలకు శక్తిని బలాన్ని దయచేసి ఇచ్చిన శక్తిని మీ యొక్క సేవలో ఉపయోగించడానికి సహాయాన్ని అనుగ్రహించమని బతిమలాడుచు తండ్రి, మరి బద్దిపూడి సతీషు సుహాసినిని మీరు ప్రేమించి 2వ గర్భఫలాన్ని అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. తల్లిని బిడ్డని ఆరోగ్యంగా ఉంచినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబంలో మరొక ప్రాణిని ప్రవేశపెట్టి
సంఘములో మరొక సభ్యురాలిని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘమంతా ఆనందించే మహాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.